ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం బంజారా హిల్స్లో ప్రియాంక సింగ్ ఇంట్లో ఉన్నాము. సో ఈరోజే తను బిగ్ బాస్ 5 నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చారు. సో ఇక్కడ నిజంగా అభిమానులు, వాళ్ళ ఫ్రెండ్స్, కమ్యూనిటీ మెంబర్స్, నిజంగా జనాలు కూడా ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తారని అసలు తను కూడా ఊహించలేదు అనుకుంటా. సో మరి ఆ గ్రాండ్ వెల్కమ్ని తను నిజంగా ఎలా ఎంజాయ్ చేసింది, నిజంగా ఈ జర్నీ అంతా తను ఎలా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో హాయ్. ముందుగా కంగ్రాచులేషన్స్. నిజంగా తెలుగు ప్రేక్షకుల్ని వాళ్ళ మనసుని గెలుచుకొని నిజంగా మళ్ళీ బయటకు వచ్చి కూడా ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ ఫ్రెండ్స్, మీ అభిమానులు, సో ఇక్కడ ఉన్న జనం నిజంగా మీ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే నాకు తెలిసి 90 days ఉన్నారనుకుంటా. ఈ సర్ప్రైజ్ కానీ ఈ సెలబ్రేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మై బెస్ట్ ఫ్రెండ్ నిషా అండ్ సాయి అండ్ దీపు అక్క అండ్ మధు అక్క అండ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాజ్ నన్ను అక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంత పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ మీడియా పీపుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చానని తెలియగానే నా మీద ప్రేమతో ఇంతమంది మా ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ. సో మీరు అంటే హౌస్ నుంచి ఇప్పుడే వచ్చారు కాబట్టి చాలా తెలుసుకోవాలి. సో మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ నిషా కానివ్వండి, మీ కమ్యూనిటీ మెంబర్స్ కానివ్వండి, చాలా మంది ఇంతమంది మీకు సపోర్ట్ చేశారంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను ఈ గ్యాప్లో. అసలు మీకు అంత బాగా సపోర్ట్ చేశారని అంటే మీకు అనుమానం వచ్చింది మీరు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అందరినీ గెలికి ఇంటర్వ్యూస్ తీసుకుంటారని. బికాస్ ఆఫ్ సపోర్ట్, కేవలం ఓటింగ్ గురించి. ఐ నో దట్ నాకు తెలుసు నరేష్ గారు. బికాస్ యు ఆర్ వెరీ ఎట్లా అనాలి, గుడ్ యాంకర్, చాలా సిన్సియర్ వర్క్లో మీరు చాలా సిన్సియర్గా ఉంటారు. ఐ నో దట్. సో అందుకని సో ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈరోజు నిజంగా తెలుగు అంటే ప్రతి ఒక్క అంటే మేల్ ఫీమేల్ కూడా మీరు ఇన్స్పిరేషన్. ఒక్క 2 minutes, జస్ట్ 2 minutes లాస్ట్ ఫైనల్కి వచ్చాను. సో ఫైనల్గా whom you are expecting winner and runner up? Definitely I will support Manas because he is my best friend, so I want to support Manas. That's it. Thank you. I'm so sorry. సో చెప్పే కొన్ని వెళ్ళలేదు, సేమ్ అదే ఫాలో అయ్యింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీడు నన్ను బాగా రోస్ట్ చేస్తున్నాడు. వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ ఇన్ PV5. సో జెస్సీ మా ఇద్దరు ఫైటింగ్ మీరు చూసారో లేదో చాలా భలే ఫన్నీగా ఉండేది. నాకు ఎప్పుడుగా కంప్లైంట్ దీని మీద ఎక్కువ వచ్చింది. కావాలని ఏదో చేసి మైక్ ఏవో కొన్ని తీసేదాన్ని, అదర్వైజ్ తీసేదాన్ని కాదు. బట్ ఎక్కువ నాతో ప్రతి ఒక్క క్యాప్టెన్ నాతో చాలా టార్చర్ అనుభవించారు, విత్ రవి అన్నయ్యతో సహా. అండ్ ఎస్పెషల్లీ జెస్సీకి అసలు మైక్ వేసుకునేదాన్ని కాదు. నువ్వేంటి నాతో చెప్పేది గోకో అనేది ఒక పనిష్మెంట్స్ కూడా ఇచ్చేవాడు కాదు. Thank you. Thank you so much, everyone.
సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ప్రియాంక సింగ్ ఇంటి దగ్గర ఉన్నాము. తన తోటి స్నేహితురాలు 11 ఏళ్ల స్నేహబంధం వీళ్ళది. మరి ఇన్ని రోజులు తన సపోర్టు వల్లనే 90 రోజులు అంటే అభిమానుల సపోర్ట్ వల్లనే ఇన్ని రోజులు ఉండగలిగింది. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాంక సింగ్ బయటకు వస్తే ఇంతమంది ప్రేక్షకులు, ఇంతమంది ఫ్యాన్స్, ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఇట్లా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చూస్తే టపాసులతో తను రాకముందే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. సో ఈ సెలబ్రేషన్స్ కనుక ఉన్న మరి నిషానా ఇంకెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. మా ప్రియాంక సింగ్కి ఈ 13 వారాలు కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి ఓట్లు వేసి ఇంత ఇదిగా ప్రేమాభిమానాలు చూపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా ఫ్రెండ్ తరఫు నుంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా ఫ్రెండ్కి గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్గా ఈ 11 ఏళ్ల ఫ్రెండ్షిప్లో మేము కష్ట నష్టాలు ఎన్నో పడ్డాము. ఈరోజు ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళింది BB5లోకి. ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. అందరూ కూడా మా కమ్యూనిటీని మంచిగా ఈ రోజుల్లో ఆదరించి ఇలాంటి స్టేజ్ మీద కూడా BB5 కూడా ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ప్లేస్ అనేది ఇస్తూ ఉన్నారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మా ప్రియాంక సింగ్ని చాలా రోజులైంది చూసి ఒక 2 మినిట్స్లో నేను చూడబోతున్నాను. నా సంతోషానికి హద్దులు లేవు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ 11 సంవత్సరాల్లో ఇన్ని రోజులు ఎప్పుడైనా అంటే కలవకుండా మాట్లాడకుండా ఉన్నారా మీరు? ఎప్పుడు లేదు. అప్పుడు ఇంటికి వెళ్ళింది అంటే ఇంకా ఒక 1 వీక్ అట్లా ఉంటుంది. ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ టైం ఇది గ్యాప్, ఫస్ట్ టైం గ్యాప్. ఓకే. సో ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్స్ మీరేనా? అంటే దీని వెనుక ఉన్న పాత్రధారి మీరేనా? ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ఇది. ఇంకా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను, కొంచెం ఇదైంది. నేనైతే చాలా సంతోషం. మా పింకింగ్ చూడడానికి నేనైతే 2 కళ్ళు సరిపోవట్లేదు నాకు. అందరూ ఉన్నారు, అందరూ అభిమానం పొందింది మా ప్రియాంక. చాలా సంతోషం అండి. మీరు ఇలాంటి అభిమానం మాకు ఇంకా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు పింక్ బయటకు వచ్చింది, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళలో ఫైనలిస్ట్ అంటే టాప్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనుకుంటారు? మీ సపోర్ట్ కూడా ఎవరికి ఉంటుంది? ప్రస్తుతానికి కాజలక్కకి మా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా కమ్యూనిటీ నుంచి అక్క అర్థం చేసుకొని మన టాస్క్లో కూడా కొంచెం చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషం అనిపించింది. కాజలక్కకి మా సపోర్ట్ ఉంటుంది. విన్ అంటారా, అది వారానికి రోజుకి గేమ్ ద్వారా ఎవరైతారో ఏమో తెలియదు అని నాకైతే. సో మరి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 6కి ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారో విన్నాను, మరి నిజమేనా? దేవుడు అందరూ దయ ఉంటే ఓకే అండి, తప్పకుండా వెళ్తాను. అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నాకంటే కూడా మా ప్రియాంక సింగ్కి మంచి ఆదరణ ఉండి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను దేవుని కోరుకుంటూ ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కాజల్ సపోర్ట్ చేస్తుంది, కాజల్ గారికి. సో కానీ అందులో ప్రియాంక ఎంతసేపు మానస్కి ఇష్టపడుతుంది. నాకు తెలిసి బయటకు వచ్చాక మానస్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటాను. మరి మీరు కూడా మానస్కి సపోర్ట్ చేస్తారా? మీ టీం అంతా కలిసి చేస్తామండి. ప్రియాంక సింగ్ కూడా నిన్న కూడా టాస్క్ నేను చూశాను కదా, మా ప్రియాంక సింగ్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక ఫ్రెండ్షిప్ తప్ప నా ఉద్దేశం బెస్ట్ ఫ్రెండ్గా చెప్తూ ఉన్నాను. తన ఉద్దేశం ఏంటి, తన నడవడిక ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలుసు కనుక నా ఉద్దేశం నేను చెప్తున్నాను. ఒక ఫ్రెండ్షిప్, ఆ గేమ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. లాస్ట్ ప్రియాంక ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది. ప్రియాంక వెళ్ళినట్టు బయటకు వచ్చిన తర్వాత కొంచెం మానస్తో క్లోజ్ అవ్వడం జరిగింది. దానికి మించి ఇంకేం లేదు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేశారంటే మా ప్రియాంక సింగ్ వచ్చేస్తుంది. ప్రియాంక సింగ్ అడిగేసి తెలుసుకోండి. సో ఒక్కటి క్లియర్గా చెప్పండి, అంటే మీ ఫ్రెండ్ గారికి మీకు తెలుసు ఉంటుంది. సో బిగ్ బాస్లో ఉన్నంతసేపు ఎంతసేపు మానస్ చుట్టూ తిరిగేది. అంటే ఇక్కడ చాలామంది అందరికీ ఏమనుకుంటారంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉంది, ఏదో తెలియని బాండింగ్ ఉంది, తను బాగా తను లవ్ చేసింది, దగ్గర అవుదామని చెప్పి ప్రయత్నించింది అని చెప్పేసి మేము అనుకున్నాము. అందరూ కూడా అదే అనుకుంటారు. మీరేమంటారు? నా ఉద్దేశం ఇప్పుడే చెప్పాను. ఒక ఫ్రెండ్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు గేమ్లో, అంతకు మించి ఏం లేదు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మీకే చెప్తుంది ప్రియాంక. సో ఇక ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఇక్కడ ఆల్రెడీ మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో తన నెక్స్ట్ కంటెస్టెంట్కి కూడా అవ్వబోతుందని కొన్ని లీక్లు కూడా బయటకు వచ్చాయి. సో ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య పాత్రధారి తనే. సో తన 11 ఏళ్ల స్నేహబంధం. సో తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి
తనకు సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఈ రకంగా తను ఏర్పాట్లు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. సో ఇంకొద్ది క్షణంలో తను రావడం జరుగుతుంది. సో మనందరం కలుద్దాం. సో లెట్స్ సెలబ్రేట్. ఇక్కడ ఇంకా అవకాశాలు వచ్చి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి భగవంతుని నేను కోరుకుంటున్నాను. తను బిగ్ బాస్ వాడిన టాస్క్ కానీ దానిపైన మీరు అభిప్రాయం అంటే ఎలా ఆడారనిపిస్తుంది? నా అభిప్రాయం మాత్రం అందరితో కలిసిమెలిసి ఆడింది. హ్యాపీగా అందరినీ కలిగి చేస్తున్నారు. వచ్చింది 16 వారాలు బ్రహ్మాండంగా ఆడింది మా ప్రియాంక సింగ్. అండ్ సో హ్యాపీ 2 minutes లో మా ప్రియాంక వస్తుంది. వెయిట్ చేస్తూ ఉన్నాను. మా 11 ఏళ్ల ఫ్రెండ్షిప్లో ఇప్పుడు ఈ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు కానీ కాంటాక్ట్ లేకుండా మాట్లాడుకుండా చూడలేక వెయిట్ చేస్తున్నాను. గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నాను మా ప్రియాంక సింగ్ కి. లైక్ మామిస్తూ అంటే ఎలా మన్ను గేమ్ లో అట్లా మంచిగా ఆడింది. ఇంకొకటి అయితే ఏం లేదు అనుకున్న విధంగా. కాసేపు ప్రియాంక సింగ్ కూడా వస్తుంది కనుక తను కూడా చెప్తుంది అందరికీ. అండ్ తను బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరికీ వంట వండడం కానీ అందరూ హెల్పింగ్ కానీ చాలా బాగా అనిపించింది. అది మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ఈ 11 ఏళ్లలో. తనకి ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హెల్ప్ చేయడం. అందులోనూ మా కమ్యూనిటీ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది కూడా మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి అమ్మ ఇలాంటి ప్రాబ్లం అలాంటి ప్రాబ్లం అని చెప్తే చాలా వరకు క్లియర్ చేసి చాలా హెల్పింగ్ నేచరు. ఇంకొకటి ఒక పాపను బాబును భర్త తీసుకోవాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఉంది. ఇంకా అందరి ఆశీస్సులతో మా ప్రియాంక సింగ్కి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు మా ప్రియాంక సింగ్కి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు సీజన్స్ లో చూస్తే లైక్ ప్రియాంక లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళు అంత ఎక్కువ వీక్స్ ఉండలేదు. అండ్ ప్రియాంక సింగ్ గారు అయితే లాస్ట్ వరకు ఇంకా ఆల్మోస్ట్ 2 weeks ఉంది. దానిపైన మా కమ్యూనిటీ వాళ్ళు ఒక సపోర్ట్ అయితే ఆడియన్స్ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో పిల్ల అని చెప్పే అభిప్రాయంతో అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మా ప్రియాంక సింగ్కి, మా కమ్యూనిటీ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలానే మీ సపోర్ట్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. యా ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. సో మనం పింకీ ప్రియాంక సింగ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో తన తోటి స్నేహితురాలు. సో ఆల్రెడీ హౌస్లో ఉన్నప్పుడు అందరితో ఓటింగ్ వేయించి, సో వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరితోటి తను సపోర్ట్ చేయించి ఓటింగ్ వేయించి ఈరోజు చివరి 3 అంటే ఇంకా 2 వారాలు అయితే అయిపోతుంది. కానీ ఆల్రెడీ 90 రోజులు ఉండి బయటకు వచ్చింది. సో తను ఇన్ని రోజులు ఉందంటే వీళ్ళ సపోర్టే. సో తన తోటి స్నేహితురాలను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తనకు తన పింకీకి ఎలా బాండింగ్ ఉందన్నది. హలో అండి, మీ పేరు? నా పేరు ఆర్చి. సో బయట ఉండి చాలా బాగా ఓటింగ్స్ చేయించారు. ఈరోజు 90 రోజులు ఉండి వచ్చిందంటే దానికి కారణం మీరు కూడా ఒకరు. ఎందుకంటే ఎంతోమంది తోటి ఓటింగ్స్ సపోర్ట్ చేయించారు. సో నిజంగా మీకు పింకీకి ఎలాంటి బాండింగ్ ఉండేది? మాకు మంచి బాండింగ్ ఉందండి. మేము రూమ్మేట్స్. అంటే మా ఓట్లు కాకుండా ప్రజల ఓట్ల వల్ల కూడా పింకీ చాలా వరకు టాప్ 5 వరకు మేము ఉంటుందని అనుకున్నాము. కానీ ముందే వచ్చేస్తుంది. కొంచెం బాధ అనిపించింది. టాప్ 5 వరకు ఉంటుంది. టాప్ 10లో అయితే ఉంది కదా. టాప్ 10లో కదా. అసలు విన్నర్ అవ్వాలి అంటే విన్నర్ అవ్వాలి. ఐ థింక్ నాకు తెలిసినందుకు విన్నర్ అవ్వాలనుకున్నాం. మేము టాప్ 5కి వెళ్ళి విన్నర్ అవ్వాలనుకున్నాం. సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం పింకీతో? నాకు పింకీకి 4 years నుంచి. సో ఎలా ఉంటుంది మీతో? చాలా జెన్యున్ పర్సన్. అంటే వేరే వాళ్ళకి ఏదైనా ఆపదంటే తను ముందు ఉంటుంది, అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అంటే లక్షలలో ఒకరికి ఇలాంటి అవకాశాలు వస్తాయి. అంటే ఇది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి తెలుగులో తనకు అంటే ట్రాన్స్లో తనకు అవకాశం రావడం నిజంగా గ్రేట్ థింగ్. సో నిజంగా అదే ఎలా ఫీల్ అవుతుంది ఒక ట్రాన్స్ ఫీమేల్గా మీరు? అంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అంటే ట్రాన్స్జెండర్ కూడా మీరు గుర్తిస్తున్నారు, సమాజంలో గుర్తిస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే మా ఫ్రెండ్ బిగ్ బాస్కి వెళ్ళి కొంచెం సపోర్ట్గా ఉండి, అంటే ట్రాన్స్జెండర్స్కి సపోర్ట్గా ఉండి ఇంత పెద్ద పేరు తెచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఓనర్ గారు చాలా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ పింకీ వాళ్ళు ఉండే ఈ బిల్డింగ్ ఓనర్ అన్నమాట. సో తనతో ఎలాంటి అనుబంధం ఉండేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది మీకు? చాలా మంచిది. మాకు మస్తు హెల్ప్ చేసింది. ఏదైనా నాకు ఏమన్నా అవుతుందంటే జల్ది ముందుకు వస్తుంది.
ఏ హాస్పిటల్కైనా ఎన్ని డబ్బులైనా ఇచ్చేస్తుంది మాకు, మస్తు హెల్ప్ చేసింది. ఒక్కసారిగా హౌస్లో కనిపించినప్పుడు పింకీ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్లో కనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? సడన్గా చూసిన ఆ రోజు అంటే మీకు ముందే తెలుసా, లేదంటే ఆ రోజు సడన్గా హౌస్లో మీరు బిగ్ బాస్కి వెళ్ళాక చూసారా? మంచిగానే చూసినాం ఎలాగైనా. మీకు ముందే తెలుసా? మాకు తెలుసు ముందే, ముందుతంటే చాలా రోజులు అని తెలుసు మాకు. బిగ్ బాస్కి వెళ్ళేది మీకు ముందే చెప్పిందా, లేకుంటే అక్కడికి వెళ్ళాక తెలిసిందా? లేదు, చెప్పింది మాకు. నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అంటే సరే అమ్మ మంచిగా యాక్షన్ చేసి మాకు మంచి పేరు తీసుకురా అని చెప్పి. సో చూసారు కదా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ పింకీ ప్రియాంక సింగ్. సో తన ఫ్రెండ్ అండ్ ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ కూడా. సో వాళ్ళతో కూడా చాలా మంచి అనుబంధం ఉంది, చాలా బాగా కమ్యూనికేట్ అయ్యేది. సో తన తోటి స్నేహితులు గత 4 సంవత్సరాల నుంచి కూడా వారి బాండింగ్ అలానే ఉన్నది. సో హౌస్లో ఉన్న రోజులు కూడా తనకు ఎంతో బాగా సపోర్ట్ చేసి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరితోటి ఓటింగ్ చేయించి ఈరోజు 90 రోజులు ఉండగలిగిందంటే సో ఇంతమంది అభిమానుల సపోర్ట్ వల్లనే. సో ఇంకొద్ది క్షణంలో తను రాబోతుంది. సో వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ఇంకొద్ది క్షణంలో ప్రియాంక సింగ్ ఇక్కడికి రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ సంబరాలు, ఈ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్, అభిమానులు, సో తన రిలేటివ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసారు. సో అందరూ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. ఇంకొద్ది క్షణాల్లో ప్రియాంక సింగ్ ఇక్కడికి రాబోతుంది. సో ఇక్కడ ఉండే ఈ అపార్ట్మెంట్లో ఉండే తనతో ఎలా అనుబంధం ఉండేదో, సో తోటి వారిని ఎలా పలకరించేదో ఒకసారి మనం కూడా ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరెంట్? రాధిక అండి. సో రాధిక గారు, బిగ్ బాస్ సీజన్ 5లో ఇన్ని రోజులు ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో మీతో కలిసి ఉండి సడన్గా మీరు హౌస్లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ప్రియాంక సింగ్? హౌస్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. తను కాకపోతే ఇన్ని వీక్స్ వరకు ఉండి టాప్ 5 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. ఇంత తొందరగా రావడం చాలా బాధగా ఉంది. కాకపోతే యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా ఇన్ని వీక్స్ అందరితో కాంపిటేటివ్గా గేమ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ తను గేమ్ కూడా చాలా బాగా ఆడింది. మా అందరితో కూడా చాలా బాగా ఉంటారండి. ఓట్ చేశారా? కంపల్సరీ మా పర్సెంట్ నుంచి కంపల్సరీ చేశాము. సో ప్రతి ఒక్కరు కూడా తనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరూ కూడా మేము ఓట్స్ వేసి ఇన్ని రోజులు తను ఉండడానికి కారణం మేము ఓట్స్ చేసాం, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్. సో అందరు సపోర్ట్ చేయడం వల్లనే తను ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉండగలిగింది. సో ఇక్కడ ఆల్రెడీ తనకు సంబంధించిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అండ్ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా, బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చేసారు. ఆల్రెడీ ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ చాలామంది వచ్చారు. ఆల్రెడీ ఇక్కడ టపాసులు కూడా పేలుస్తున్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు తరలి వస్తున్నారు. సో ఒకప్పుడు ప్రియాంక సింగ్ని చాలా అంటే మనం చూసే ఉంటాం. చాలా రోజులు ట్రాన్స్ అని తను బయటపడకుండా ఆర్టిస్ట్గా నిజంగా ఎన్నో కష్టాలు పడి, సో ఆ కష్టాలు చూసి ఈరోజు ఒక స్థాయికి వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. అది ఏంటి లక్షలలో కొందరికి ఛాన్స్ వస్తుంది. అలాంటి అవకాశం తను ఈరోజు పొందింది. సో ఈరోజు ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రేక్షకులు, అభిమానులు, రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు తను ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి. సో అదండి. ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకొద్ది క్షణంలో ప్రియాంక సింగ్ రాబోతుంది. సో ఇక్కడ టపాకాయలతోటి నిజంగా అందరూ టపాసులు పేలుస్తున్నారు. ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఫ్రెండ్స్ మనం బంజారాస్లో ఉన్నాం. ప్రియాంక సింగ్ ఇల్లు దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చాలా మంది ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు దోశలాంటి అంటారు. దోశలాంటి. సో ఇక్కడ దోశలాంటి ఉంది. సో ప్రియాంక సింగ్ గురించి మరి ఏం మాట్లాడుతుందో ఒకసారి. దోశలాంటి ప్రియాంక మా బస్తీకి ఆడపిల్ల, ఆమె చాలా మంచిది, ప్రతి విషయంలో కూడా మంచిది, అందరితో క్లోజ్గా ఉండేది. పాప మంచిగా వస్తున్నందుకు మాకేం ఫీల్, చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లోని లేడీస్ రారు ఎప్పుడు, లేడీస్ అయితే మేము డాన్స్ మాతోడు కూడా డాన్సులు కూడా చేసేది. గణేషులు చవితికి అమ్మవారిని తీసినప్పుడు అందరితో క్లోజ్గా ఉండేది. మా చాలా మంచిదంటే నెంబర్ 1 మా బస్తీ ఆడపిల్ల ప్రియాంక. వెరీ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. సో మరి ఓట్లు వేసిరా మరి మీరు? వేసినాం కదా మేము.
సపోర్ట్ చేశారు మరి. ఇంకా ఈమె మేడం ప్రియాంక మీతో ఎలా ఉండే? మనతో చాలా బాగుండేది. అమ్మ అమ్మ అని మంచి మాట్లాడిచ్చేది. మేమంటే మస్తు ఇష్టం ఆమెకు. ఏ దానికైనా మా బాబు బర్త్డే అయితే కూడా మస్తు డబ్బులు ఇచ్చింది, మంచిగా కేక్ తెచ్చింది, కోసింది, బట్టలు తీసుకొచ్చింది. చాలా చాలా బాగా చేసింది. మేమంటే చాలా ఇష్టం ఆమెకు. ఓట్లు వేస్తుందా మరి? వేస్తాం, ఆమెకే వేస్తాం. మళ్ళీ కూడా వేస్తాం, ఇంకా వేస్తాం ఓట్లు. కానీ వేయడానికి లేదు ఇంట్లో. అరే హ్యాపీగా ఉంటాం. ప్రియాంక చాలా మంచిది, మంచిగా మాట్లాడుతుంది, క్లోజ్గా మాట్లాడుతుంది, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలని కోరుకుంటాం. ఈ ఏరియాకు ఆడపడుచు, అందుకే మేము ఇంతమంది ఎదురు చూస్తున్నాం మా ప్రియాంక ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చూడాలని. సో ఇక్కడ ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో ప్రియాంక సింగ్ గురించి తనకు ఉన్న అనుబంధం గురించి ఇక్కడ ఉండే ఈ బిల్డింగ్ వాసులు, సో ఇక్కడ ఈ ప్రతి ఫ్లాట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా తనతో మంచిగా ఉండేవారు. తను చాలా మందికి సహకరించేది, హెల్ప్ చేసేది, అందరితో బాగా మాట్లాడేది, సో అందరిని దగ్గర చూసేది, ఒక నార్మల్ పర్సన్ లానే ఉండేదని చెప్తున్నారు. సో ఆల్రెడీ తను ఇంకొద్ది క్షణంలో తను ఇక్కడికి రాబోతుంది. ఆల్రెడీ ఇక్కడ సంబరాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ చాలా మంది తన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి వాళ్ళతో అనుబంధం ఎలా ఉండేదో ఒకసారి వీళ్ళని కూడా కనుక్కొని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు సిబి అండి. ఇక్కడే ఉండే ఇంత ముందుకు ఇదే బిల్డింగ్లా. ఇప్పుడు ఎన్ని రోజులు పోయామా? 6 months అయింది కదా. 6 months పైన అయిందండి అమ్మక ఇక్కడ నుంచి పోయేది. అంత ముందుకు ఇదే బిల్డింగ్లా ఇక్కడనే కలుస్తున్నాడా, పలకరిస్తుంది అప్పుడు. సో ఇక్కడ చాలా మందితో చాలా చనువుగా, చాలా మంచిగా అందరితో కలిసిమెలిసి, సో అందరితో బాగా మాట్లాడేదట. సో ఇక్కడ ఇంకో కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు కీర్తి. సో నిజంగా ప్రియాంక సింగ్ గారు మరి ఇక్కడ ఉన్న రోజులు మీతో ఎలా ఉండేది, పలకరించేదా, అసలు ఎలా ఉంటుంది? చాలా, అసలు తను నైబరింగ్ కాదు, మన రిలేటివ్స్ లాగే, సొంత అక్క చెల్లిలాగా ఉండేది. అందరితో బాగుండేది. తను ఎప్పుడు నేను ట్రాన్స్జెండర్, వీళ్ళతో మాట్లాడాలని ఎప్పుడు అనుకున్నాను. అందరితో చాలా బాగుండేది. ఓట్లు వేస్తారా మరి? కంపల్సరీగా వేసాము, ఇప్పటి వరకు వేసాము. కాకపోతే తనకు అంతే ఉంది, వచ్చేస్తుంది. సో తను బిగ్ బాస్కి వెళ్ళాక మీకేమనిపించింది ప్రియాంక ఆ బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు? నాకు 10 days ముందు తెలుసు తను బిగ్ బాస్లోకి వెళ్తుంది అని చెప్పింది. అక్క నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాము. విన్నర్గా రావాలనుకున్నాం, తర్వాత రన్నర్గా, కాకపోతే తొందరగా వచ్చేస్తాం. కొంచెం అది బాధ. సో హలో అండి. హలో మంజుల. సో ప్రియాంక సింగ్ గారు మీతో ఎలా ఉండేది? సో దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో కూడా వినాలని ఉంది. ఎవరైనా ఫ్రీగానే ఉంటుండండి, బాగానే మాట్లాడుతుంది. మాకు యాక్చువల్ ఇక్కడ మేము పక్కకు మా షాప్లోకి వచ్చేవాళ్ళు, వాళ్ళు అలా పరిచయం మాకు వాళ్ళని. సో తను బిగ్ బాస్ పోయాక మీకు ఎలా అనిపించింది? అసలు ప్రియాంక సింగ్ బిగ్ బాస్ ఇక్కడ మాతో ఉండేది కదా, సడన్ గా బిగ్ బాస్ హౌస్ లో కనిపించినప్పుడు మీరు ఏమనుకున్నారు? చాలా షాక్ అయ్యామండి. ఇక్కడ పింకీ లాగా అనిపించినామా, బిగ్ బాస్ లో కనిపిస్తుంది ప్రియాంక లాగా అన్నట్టు చాలా హ్యాపీనెస్ అయ్యామండి. మా బస్సులో ఉన్నామా, తను టీవీలోకి వెళ్ళేసి ఇటు వచ్చేస్తుంది, చాలా హ్యాపీనెస్ ఉందండి. సో ప్రియాంక సింగ్ చూసినావా టీవీలో? చూసావా? ఓట్లు వేసావా? ఓట్స్ వేసావా? వేసావా? ఇక్కడ ఆల్రెడీ